నమస్తే. వెల్కమ్ టు ప్రజావాహిని తెలంగాణ. ఈరోజు రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నటువంటి సందర్భం. మరి ఎవరు రాజకీయాలు ఆళ్ళు చేస్తున్నటువంటి ఈ తరుణంలో అనేక వేదికల నుంచెల్లి, అనేక సంస్థల నుంచెల్లి, అనేక ఉద్యమాల నుంచెల్లి మళ్ళీ పార్టీలు పుట్టుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే అందరికి తెలిసిన విషయమే. మళ్ళీ తెలంగాణలో కొత్త పార్టీ. ఎందుకోసం ఈ పార్టీ? ఎవరి కోసం ఈ పార్టీ? ఏం చేయడానికి ఈ పార్టీ? అనే క్వెషను అందరికీ రైజ్ అవుతుంది. దానికి ఆన్సర్ దొరకక చాలామంది కూడా కన్‌ఫ్యూజ్ అవుతున్నటువంటి పరిస్థితి. కొంతమందేమో వాళ్ళ స్వలాభావాల కోసం, వాళ్ళ మళ్ళా ఇంకా రాజకీయ మనుగడని కాపాడుకోవడం కోసం అనేక వేదికలతోని వాళ్ళు వస్తున్నారని చెప్పి, ఇంకా అనేక రకాలుగా ఇక కొన్ని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో, కల్వకుంట్ల కవిత వచ్చే నెల 25వ తారీఖు, ఏప్రిల్ 25వ తారీఖు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పార్టీని ప్రకటిస్తున్నారు అనే వార్త అయితే వచ్చింది. యాక్చువల్‌గా మనం ఉగాది నాడు కూడా ఆమె చెప్పింది. ఏమని? నేను ఒక సందర్భంలో పార్టీని ప్రకటిస్తా అని చెప్పడం జరిగింది. సో, చూద్దాం దానికి సంబంధించినటువంటి వార్త. ఏప్రిల్ 25న కొత్త పార్టీ ముహూర్తం ఖరారు కవిత. ఏప్రిల్ 25న కొత్త పార్టీకి ముహూర్తం పెట్టినట్టు తెలుస్తున్నటువంటి వార్త అయితే మనకు వచ్చినటువంటి సమాచారం అయితే ఇప్పుడు వార్త అయితే కనబడుతుంది. మరి ఇది తెలంగాణ రాష్ట్రంలో పెద్ద చర్చగా మారినటువంటి పరిస్థితి. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ నాన్న స్థాపించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి వాళ్ళ కుటుంబంలో దాదాపు 2 దఫాలుగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బిడ్డ అయినటువంటి కవిత ఇప్పుడు బయటికొచ్చి జనం జాగృతి బాట అని చెప్పేసి తిరుగుకుంటూ దాదాపు రెండు సంవత్సరాల కాలం పాటు తిరుగుతున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు మళ్ళీ కొత్త పార్టీ అంటే ఎందుకు ఈ కొత్త పార్టీ? దేనికోసం ఈ కొత్త పార్టీ? ఒకవేళ కవిత పార్టీ పెడితే ఆమె మళ్ళా అగ్రవర్ణాలకి అవకాశాలు ఇస్తుంది కదా, ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకు అణగారిన వర్గాలకు ఇయ్యదు కదా అని చెప్పేసి కొంతమంది, లేదు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఒక స్త్రీ, ఒక మహిళని ముఖ్యమంత్రి చేయడం కోసం కవిత వచ్చిందని చెప్పేసి అనేక రకాలుగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఏంది అసలు ఫైనల్గా చూద్దాం ఒకసారి. తెలంగాణ జాగృతి సంస్థ రాజకీయ పార్టీగా అవతరించబోతుందని చెప్పేసి అందుకు ఏప్రిల్ 25న ముహూర్తం ఖరారు చేసినట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. నిజామాబాద్లో శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో పార్టీ ఏర్పాటుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో జెండా ఆవిష్కరించి పార్టీ పేరు విధి విధానాలను ఖరారు చేస్తామని చెప్పేసి ఆమె చెప్పినట్టు కనబడుతుంది. ఎక్కడ ఇది? మేడ్చల్ జిల్లా మునీరాబాద్లోనట జెండా ఆవిష్కరించి పార్టీ పేరు ప్రకటించబోతుందంట. ఎవరు? కల్వకుంట్ల కవిత. విధి విధానాలు కూడా ఖరారు చేస్తారట. పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా ఖరారు చేసేటటువంటి అవకాశం ఉంది. ఆ రోజు అన్నీ క్లియర్ కట్గా మాట్లాడతా అని చెప్పేసి ఆమె చెప్తున్నది. మహిళలు, యువత, రైతులు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, మేధావులు అందరూ పార్టీ ఆవిర్భావ వేడుక రావాలి. ఇక్కడ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అందరికి కూడా పార్టీ వేడుక ఏదైతే ఉన్నదో పార్టీ ఆవిర్భావ సభకు కూడా అందరికీ ఇన్విటేషన్ ఉంటుందంట. మరి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, రైతులు, యువకులు అందరూ కూడా పార్టీ ఆవిష్కరణ, పార్టీ ప్రకటన రోజు తప్పకుండా రావాలని చెప్పేసి కవిత చెప్తున్నటువంటి మాట. కల్వకుంట్ల కవిత గారు ఏమంటున్నారు ఇంకా? రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు అవుతున్నా నిధులు నీళ్లల్లో అన్యాయమే జరుగుతోంది. బాధపడే అన్ని వర్గాల ప్రజల తరఫున పోరాడేందుకు రాజకీయ పార్టీ అవసరం ఉంది. తెలంగాణ ఆడబిడ్డగా నేను పార్టీ పెట్టబోతున్నా. అందుకు నాతోటి ఆడబిడ్డల ఆశీర్వాదం కావాలి. ప్రతి ఒక్కరూ మాతో కలిసి రావాలి. ఎవరొచ్చినా పార్టీలోకి తీసుకుంటాం అని కవిత పేర్కొన్నారు. రైట్, ఇప్పుడు మనకైతే ఒక క్లియర్గా వార్త అయితే వచ్చింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఈ మైనార్టీ ప్రజలు అందరూ కూడా వాళ్ళకి ఆన్సర్ దొరకలేనటువంటి పరిస్థితి ఏంటంటే ఈమె కల్వకుంట్ల కవిత ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఈ పేదలు గుర్తుకు రాలేదా? ఈ బీసీ ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాల ప్రజలు గుర్తుకు రాలేదా? ఈ మైనార్టీలు అని చెప్పి మాట్లాడుతున్నారు. అప్పుడు ఈ ప్రజలు గుర్తుకు రాలేదా?
ఉన్నటువంటి ఈ పాలకులందరూ కూడా ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలే వీళ్ళకు జైలు కొట్టడం జెండాలు పట్టడం వీళ్ళను రాజ్యం మీద కూర్చోబెట్టేటటువంటి పనిలో ఈ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలు ఉంటారు. ఈ రాజ్యం మీద కూర్చునేటటువంటి పొజిషన్లు ఎవరు ఉంటారంటే ఈల వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉంటారు. ఫైనల్గా కల్వకుంట్ల కవిత గారు పార్టీ పెట్టబోతున్నందుకు ఒక రకంగా చెప్పాలంటే మీకు కంగ్రాచులేషన్స్. బట్ మళ్ళీ మీరు కూడా అధికారం పొందడం కోసం మీరు ఈ రాష్ట్రంలో మళ్ళీ ఒక కొత్త పార్టీతోని బయటికి వస్తున్నందుకు మీ పార్టీకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అణగారిన వర్గాలకు ప్రజలకు సంబంధించినటువంటి ప్రజలని మీరు అత్యున్నతమైన స్థాయిలో ఉంచడం మాత్రమే మీరు పెట్టేటటువంటి పార్టీకి ఏమన్నా రేపు గౌరవం దక్కుతుంది. అదేవిధంగా రేపు ప్రజల్లోకి బలం వెళ్తుంది. మీరు ఒకవేళ పొత్తు పెట్టుకున్నా కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు పార్టీలతో మాత్రమే పొత్తు పెట్టుకొని పోవాలి. మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలతో ఒకవేళ పొత్తు పెట్టుకున్నా మళ్ళీ అందరూ అలా లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నోళ్ళు ఈ అణగారిన వర్గాల ప్రజల్ని మళ్ళీ మోసం చేయడం కోసం వాళ్ళు పనులు చేస్తారు. ఇక ఎంతసేపున ఓట్లు చేసే యంత్రాలుగా మారిపోతారు. ఇక మా ప్రజలకు మాత్రం ఎక్కడ కూడా అవకాశాలు దొరకవు అని క్లియర్గా ప్రజలైతే గ్రౌండ్ లెవెల్లో అయితే కొంత క్లారిటీగా ఉన్నారు. ఇంకొక అంశం ఏంటంటే ఒక మహిళ కదా ఎన్నో చూసింది, ఇంట్లో నుంచి కూడా పంచాయలు పెట్టుకొని బయటకు వచ్చినటువంటి పరిస్థితి, ప్రజల కోసం పోరాడుతూ ఉంటుంది, రైతుల కోసం పోరాడుతూ ఉంటుంది, నిరుద్యోగుల కోసం పోరాడుతూ ఉంటుంది. ఉద్యోగాలు లేక ప్రజలు అదేది మన ఉద్యోగాలు లేక జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేక విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళ కోసం కొట్లాడతా. రైతులకు కరెక్టు వేతనాలు రావట్లేదు, రైతులు మొత్తం కూడా పురుగుల మందులు తాగి మరణించిపోతాను, వాళ్ళ కోసం కొట్లాడతా అని చెప్పేసి అనేక సందర్భాల్లో అనేక అంశాల మీద మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మొన్నగా కుమ్మరే గ్రామంలో కావచ్చు, మొన్న వెలుగుమెట్ల కావచ్చు, అంటే అనేక రకాలుగా కొంత అయితే ప్రజల్లోకి కొంత వాయిస్ అయితే పోతున్నది. బట్ ఇంకా రాజకీయంగా ఒకవేళ పార్టీతో వస్తే మాత్రం మరి ప్రజలు స్వీకరిస్తారా, ఆహ్వానిస్తారా, లేకపోతే తిరస్కరిస్తారా, అసలు ఎట్లా ఉండబోతుందనే అంశం ఎట్లా ఉండబోతుందనేటువంటి పరిస్థితి మనం ఏప్రిల్ 25 తారీఖు ఆమె పార్టీ ప్రకటించిన తర్వాత అప్పుడు ఒకవేళ ప్రజలు విశ్వసిస్తారా, ప్రజలు నమ్మకం పెట్టుకొని నమ్మి కవిత అంటే నమ్మకం ఉందని చెప్పేసి బలంగా నమ్మి పార్టీని బలంగా తీసుకుపోతారా, లేకపోతే మళ్ళీ వీళ్ళకే ఎందుకు అధికారం ఇవ్వాలి, ఈ బీసీ ఎస్సీ ఎస్టీలు మళ్ళీ మోసం చేస్తారని చెప్పేసి వస్తారా రారా, అసలు ఏం జరుగుతుంది అనేది పార్టీ ప్రకటించి పార్టీ ప్రజల్లోకి గ్రామాన్ని వెళ్ళినప్పుడు మాత్రమే అప్పుడు ఈ పార్టీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సమాచారం కూడా అప్పుడు పార్టీ ఏ లెవెల్లో నడపగలుగుతారు అనే విషయం అయితే తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎవరు వచ్చినా కూడా ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీల కోసం ఈ ప్రజల కోసం మీరు ముందుగా ఈ మాటలు చెప్పి తర్వాత ఒకవేళ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తే మాత్రం 100% రేపు మళ్ళీ రాజకీయాలు ఒకవేళ చేయాలనుకున్నా కూడా ఎవరు కూడా ఈ రాష్ట్రంలో కనీసం మీకు స్పేస్ కూడా దొరకదు, మీరు ఊర్లలో కూడా తిరగలేనటువంటి పరిస్థితి వస్తుంది. సో ఈ కవిత కొత్త పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉన్నదో ఇప్పుడు దాదాపు ఇంకొక నెల రోజులు అనుకుందాం. ఇక ఈ నెల రోజులల్లో వచ్చే నెల 25వ తారీఖు పార్టీ ప్రకటిస్తే అప్పుడు నెక్స్ట్ ఈ రాష్ట్రంలో మరి వేరే పార్టీలు కూడా పొత్తు ఉంటాయా, లేకపోతే ఏంది అసలు మరి బీఆర్ఎస్తోనే పొత్తు ఉంటుందా అనే అంశం కూడా చాలామంది కూడా డౌట్ వస్తున్నది. ఇక కాంగ్రెస్ మీద యుద్ధం, అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద ఖచ్చితంగా యుద్ధం. మరి అటు పోతే బీజేపీ, ఇటు పోతే బీఆర్ఎస్, మరి ఎవరితోనూ రేపు రాజకీయంగా పొత్తులు ఉంటాయి. అసలు ఎట్లా మరి వీళ్ళు ఢీ కొట్టగలుగుతారు? ఇప్పుడు ఉన్నటువంటి 3 పార్టీలను ఢీ కొట్టి కవిత పార్టీ రాష్ట్రంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందా, స్పేస్ దొరుకుతుందా, ప్రజలు విశ్వసిస్తారా అంటే అది మనం ఏం చెప్పలేం. కానీ కవిత పార్టీ ఏంటి పేరు అని చాలామందికి అనిపించవచ్చు. కవిత పార్టీ అంటే కొంతమంది అంటున్నారు, మరి అది వాస్తవమా కాదా ఏప్రిల్ 25 తారీఖు తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళకు ఆల్రెడీ జాగృతి జనంబాట అనేది ఉన్నది. సో తెలంగాణ జాగృతి పార్టీ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు, తెలంగాణ జాగృతి పార్టీ అని కొంతమంది అంటున్నారు, లేకపోతే ఇంకా రకరకాలుగా కొన్ని పేర్లు అయితే బయటకు వస్తున్నాయి. కానీ ఫైనల్గా మాత్రం కల్వకుంట్ల కవిత గారు చెప్తేనే ఆ విషయం తెలుస్తుంది. ఎందుకంటే మనం ఎన్ని మాటలు అనుకున్నా కూడా ఫైనల్గా వాళ్లకు ఎన్నికల కమిషన్ ఆమోదించినటువంటి పార్టీ పేరు మాత్రమే వాళ్ళు డిసైడ్ చేసుకున్నది, వీళ్ళు ఎన్నుకున్నది. అక్కడి నుంచి ఆమోదమై వీళ్ళకు పలానా పార్టీ మీకు
ఎన్నికల కమిషన్ మీకు ఇచ్చేసిందని చెప్పేసి సంపూర్ణంగా వాళ్ళకి వస్తేనే అప్పుడు మనకు చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఆ పేరు మాత్రం రేపు 25 తారీఖు ఏప్రిల్ 25 తారీఖు ఆ పేరు బయటికి రానున్నది. చూద్దాం తెలంగాణ ఉన్నటువంటి ప్రజలు ఎట్లా విశ్వసిస్తారో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నమ్ముతారా, ఈ రాష్ట్రంలో ఆ పార్టీని కూడా బలంగా ప్రజల్లోకి తీసుకుపోతారా చూద్దాం. చూస్తూనే ఉండండి ప్రజావాహిని.